నమస్తే డివిఎస్ గారు. నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎలా చూడాలి? వాస్తవానికి కుటుంబానికి కొంత విలువ ఇచ్చేవాడు వైఎస్ రాజశేఖర రెడ్డి అనే సంగతి తెలిసిందే. అదే విధంగా చూసుకుంటే ఉమ్మడి కుటుంబంగా రాజారెడ్డి కుటుంబాన్ని కూడా చూసారు. అయితే సీమకు సంబంధించిన ఫ్యాక్షన్ కావచ్చు, మిగతాదంతా పక్కన పెడితే కుటుంబానికి మాత్రం కొంత విలువనిచ్చేవాళ్ళు గతంలో రాజశేఖర రెడ్డి కావచ్చు, రాజారెడ్డి కావచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డిని చూస్తే ఓన్లీ ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవరు లేదు అన్నట్టు మాట్లాడుతుంటాడు. అసలకి తను సంపాదించినటువంటి సంపాదన కాకపోయినా సరే, అక్రమ సంపాదనలో గూడా ఇలాంటి ధోరణి ఎలా చూడాలంటారు? తల్లిపై కేసు గావచ్చు, చెల్లిని బయటికి గెంటడం గావచ్చు, అది గాక చెల్లి పైన విమర్శలు గావచ్చు. అసలకి ఇంట గెలిచనోడు రచ్చయిన గెలుస్తాడు. రేపొద్దున జగన్ 2.0లో ఏం చూపించబోతున్నాడంటే ఏం చెప్తారు సార్? అంటే రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి మధ్య కంపారిజన్ లో ఆయన మీద ఫ్యాక్షనిస్ట్ ముద్ర. ఏది హ్మ్. రాజశేఖర రెడ్డి పైన లేదు రాజారెడ్డి పైన మొత్తం ఆ పులివెందుల, కడప, ఆ బాంబుల సంస్కృతి. రాజశేఖర రెడ్డి పైన అటాక్ జరిగింది కదా సెక్రటేరియట్ హ్మ్. లో. ఆయన్నే హ్మ్. చంపబోయారు కదా. హ్మ్. కాకపోతే ఫ్యాక్షన్ జగన్మోహన్ రెడ్డి ఏది సేమ్ అదే తానులో గుడ్డ కాబట్టి ఆ ఫ్యాక్షనిజం వాళ్ళకి వంశపారంపర్యంగా వస్తున్నదే ఈ కొట్లాటలు, ఈ బాంబులు, లేకపోతే ఈ సంస్కృతి, హ్మ్. అవినీతి, ఆ క్విడ్ హ్మ్. ప్రోకో 1.0. ఏది రాజశేఖర్ రెడ్డి సీఎం గా, జగన్మోహన్ రెడ్డి ఇవాళ హార్వర్డ్ లో మరి వీటన్నిటిలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో దీనిపైన చర్చ జరిగింది కదా. ఉం? అవును. అవును. జగన్మోహన్ రెడ్డి కొత్త అవినీతి విధానం, క్విడ్ ప్రోకో, ప్రభుత్వంలో నీకెంత నాకెంత, అవే కేసులు. ఏది ఆ హ్మ్. సిబిఐ, ఈడీ, అవి 11, ఇవి 9 కేసులు ఇవాళ జగన్ పైన ఉన్నాయి కదా. కాకపోతే అవును. 13 ఏళ్లుగా బెయిల్పై కొనసాగుతుంది అవినీతి. సరే, ఇప్పుడు మీరు రాజశేఖర రెడ్డికి ఇతనికి తేడా ఏంటంటే, రాజశేఖర రెడ్డి కన్నా ఇతను అసూయపరుడు. ఏవి ఇవాళ అసూయే జగన్ యొక్క పతనానికి ప్రధాన కారణం. అతనికింత అసూయపరుడుగా ఎవరు రాజశేఖర రెడ్డి. నాకు తెలిసి మా అతనితో మేము కవరేజ్లో కానీ వీటిల్లో కానీ అప్పట్లో కూడా పనిచేశాం కదా. అతను తమ్ముడంటే అసూయ లేదు, తమ్ముడిని ఇంకా హ్మ్. ఎంకరేజ్ చేశాడు. హ్మ్. వివేకానంద రెడ్డి ఇద్దరు పంచుకునేవాళ్ళు. ఒకళ్ళు అసెంబ్లీకి వెళ్తే ఇంకొకళ్ళు లోక్సభకి వెళ్ళేవాడు. హ్మ్. ఇప్పుడు అదే కదా వాళ్ళిద్దరిని రామ లక్ష్మణులు అనేవాడు. అంటే రామ లక్ష్మణులు అనకూడదులే కానీ మళ్ళీ అర్థమైపోయింది, బాధపడతారు. ఏది ఫ్యాక్షనిస్టులని రామ లక్ష్మణులతో ఎలా పోలుస్తారంటారు. కానీ అవును. ఒక చక్కటి అన్యోన్య బాంధవ్యం. ఏది తమ్ముడు అతను హ్మ్. ఇద్దరు పిల్లలకు కూడా ఒకే రోజు కదా పెళ్లిళ్ళు చేసింది. హ్మ్. రాజశేఖర్ రెడ్డి ఒక ఆస్తి కొన్నాడంటే, ఏది అది అవినీతి అయినా దౌర్జన్యం అయినా, అదేంటి అటు వివేకానంద రెడ్డి బిడ్డ పేరు మీద పెట్టేవాడు, తన బిడ్డల పేరు మీద పెట్టుకునేవాడు. ప్రతి ఆస్తి ఇప్పుడు షర్మిల పేరు మీద 10 ఎకరాలు కొన్నారనుకో, సునీత పేరు మీద 8 ఎకరాలు కొనేవాడు. హ్మ్. చూడండి, కావాలంటే రిజిస్ట్రేషన్లు కూడా వాళ్ళ ఆస్తులు కనుక చూసినట్లయితే ఒకే డేట్ లో దొరుకుతూ ఉంటాయి. అప్పట్లో అటు రాజశేఖర్ రెడ్డి సునీతని కన్న బిడ్డగా చూసుకున్నాడయ్యా. షర్మిలను ఎలా చూశాడో అట్లాగే చూశాడు. అట్లా వాళ్ళ ఆస్తులు ఎక్వైర్ చేసుకున్నారు అప్పట్లో. అంటే అలాంటిది ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు గూడా ఉన్నటువంటి ఒక నలుగురు మనవళ్ళు గావచ్చు, మనవరాళ్ళు గావచ్చు, షర్మిలకి సంబంధించినటువంటి పిల్లలు రాజారెడ్డి గావచ్చు, కూతురు గావచ్చు, జగన్‌కి సంబంధించి ఇద్దరు కూతుర్లు కూడా సరైనటువంటి ఒక భాగాల్లోనే వీళ్ళ యొక్క ఆస్తి పంపకాలు జరగాలని చెప్పేసన్నారు. దీనిలో తప్పేముంది సార్? దీనికెందుకని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ నాకే గావాలని కోరుకుంటున్నారంటే, రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాట గూడా వినడు అని చెప్పేసి అర్థమవుతుందనుకోవచ్చా? వినలేదు కదా. తన హ్మ్. మాట వినకపోతేనే కదా బెంగుళూరు నుంచి రావద్దన్నాడు. హ్మ్. ఇప్పుడు దాని మీదే కదా విజయమ్మ రోసయ్య గారి దగ్గర బాధపడిందని రోసయ్య గారే చెప్పాడు కదా. ఏదో ఛానల్లో ఓపెన్ గా మాట్లాడాడు రోసయ్య గారు. అవును. 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 విజయమ్మ నా దగ్గర బాధపడింది, నన్ను రాజశేఖర రెడ్డికి చెప్పమంది, హ్మ్. జగన్ ని బెంగళూరు నుంచి రావద్దంటున్నాడు అన్నయ్య, నువ్వన్నా ఆయనకి అవును. చెప్పు అని. అంటే అవును. జగన్ కి రాజశేఖర రెడ్డికి మధ్య గ్యాప్ చాలా ఉంది. ఏది ఇప్పుడు వాళ్ళ తమ్ముడు ఎంపీ టికెట్ లాక్కోవటంలో కూడా అదే కదా జరిగింది. సోనియా గాంధీ అప్పుడు తిట్టలా. ఉం? అవును. ఇప్పుడు హర్ష కుమార్ బయట పెట్టాడు ఆ విషయాన్ని కూడా. ఏమని ఆ రోజు సోనియా గాంధీ రాజశేఖర రెడ్డి మీద అరిచింది. హ్మ్. వివేక్ రాజీనామా చేసేసి ఫ్లైట్ ఎక్కుతున్నాడని తెలిసి ఆ, కొడుకును అదుపులో పెట్టుకో అని చెప్పి సోనియా హెచ్చరించింది. ఇదంతా ఎవరు చెప్పారు మనకి? హర్ష హ్మ్. కుమార్ చెప్పాడు. ఆ, రోసయ్య గారు చెప్పారు ఇతని యొక్క మనస్తత్వం ఎలాంటిది అనేది. ఉం? ఇప్పుడు ఒకటి కేవీపీ మనం రామచంద్ర గూడా జెప్పారు. తీసుకోవాలి. మీరు ఒక మంచి పాయింట్ ఎత్తారు, విజయమ్మ గురించి ప్రస్తావించారు. ఏది విజయమ్మ ఓపెన్ లెటర్ రాసింది, అవును. బహిరంగ లేఖ ప్రజలకు ఏమి రాసింది. ఆమె ఏమని చెప్పింది?
మరి జీసస్సే ఈ కుటుంబంలో ఈ గొడవ సర్దుతాడు, ఆయనే సర్దుబాటు చేస్తాడు, మీరేం రెచ్చిపోవద్దంటూ ఏమని చెప్పింది ఆమె? బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అని. నా బిడ్డలిద్దరూ ఎప్పుడో ఒకప్పుడు ఏకమవుతారు. ఇప్పుడే ఈ మనస్పర్ధలు ఏదో తాత్కాలికం అంటూ ఆమె పాపం తల్లి కోరిక ఇది ఏకం కావాలని. ఆ? ఉమ్, కానీ జగన్ ఏమంటాడు? మనీ ఈజ్ థిక్కర్ దాన్ బ్లడ్ అంటాడు. అవును సార్. ఇంకా పాత దీంట్లోనే ఉన్నది విజయమ్మ. ఏది రాజశేఖర రెడ్డి ఆ పాత తరం ఏమనుకునే వాళ్ళు? బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్. అదేదో మరి పాత సామెతను అట్ట పట్టుకొచ్చారు. ఇది రక్త సంబంధం కదా, పేగు తెచ్చుకు పుట్టిన బంధం కదా, తోడ పుట్టిన దానికి అన్యాయం ఎందుకు చేస్తారు? ఆ? ఉమ్, ఎప్పుడో ఒక రోజు మారతాడు కొడుకు అనేటటువంటి ఆశ ఎవరిలో? విజయమ్మను. అబ్బే, మారేవాడు జగన్మోహన్ రెడ్డి ఎట్ట అవుతాడు? ఇప్పుడు నిన్న కూడా వేసాడుగా ఇంకోటి, ఏమని? షర్మిల మీద ప్రేమ ఇరిగిపోయింది, రాజకీయంగా వ్యక్తిగతంగా నాకు అప్రతిష్ట తెచ్చింది, అందుకే ఆమెకి ఇచ్చినటువంటి అవి క్యాన్సిల్ చేస్తున్నాను. అవగాహన ఒప్పందం. ఏం అవగాహన ఒప్పందం? చెల్లితో రాసుకుంటారా ఒప్పందాలు? నోటి మాటతో జరిగే జగన్ ఏంటి? ఇప్పుడు ఆస్తుల పంపకాలు నాన్న చెప్తాడు, లేదు పెద్దలు చెప్తారు, అమ్మ చెప్పుద్ది, ఇది నీకు అది నాకు. ఏమని? ఇది చెల్లికి ఈ మెట్ట భూమి, నువ్వు మాగాడి తీసుకో, లేదు నువ్వు మెట్ట తీసుకో, నువ్వు మాగాడి తీసుకో, నువ్వు తెల్లావులు తీసుకో, దానికి నల్లావులు ఇవ్వు, ఇట కదా పంచేది గతంలో. ఆ చెట్టు కింద పొలం మరి వాళ్ళది, ఇదిగో ఈ గట్టు దగ్గర పొలం నీది, ఇట్లా పంచేవాడు నోటి మాటతో. ఆ నోటి మాటే వేద వాక్కుగా మరి ఆ పుట్టింటి ధనం కింద ఇచ్చేసేవాళ్ళు, పసుపు కుంకుమ కింద. మరి ఇదెక్కడ గోల సార్? ఇది కూడా జగన్ చాలా కష్టపడి సంపాదించినటువంటి ఒక ఆస్తులు అని చెప్పి అనుకోవాలా? అందుకే ఇంత ఇబ్బంది పడుతున్నాడా సంచలనానికంటే? ఏమంటారు? ఆ మాటే రాశాడు నిన్న చెన్నై ఎన్సిఎల్టీకి రాసినటువంటి ఆ పిటిషన్ లో ఇది నా స్వార్జితం అని రాశాడు. ఎలా? ఏంటి ఏంటి నీ స్వార్జితం, నీ కష్టార్జితం చేయొచ్చు. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా నిన్న గొడవ, కళ్ళంటే నీళ్లు పెట్టుకుని కోర్టులో, నా కష్టార్జితం రియల్ ఎస్టేట్ లో సంపాదించుకున్నాను అంటాడు. మరి రవికుమార్ది కూడా కష్టార్జితమేగా, పరకామణి. మరి అతని 14 కోట్లు ఎట్లా రాసి? చిన్నప్పది కల్తీ నెయ్యి కేసులో చిన్నప్పటి కష్టార్జితమే కదా సార్, కిలోకి 25 రూపాయలు కమిషన్లు. ఇప్పుడు ఒకటి ఇక్కడ మీరు చేసింది పాపం, ఆ పాపాన్ని పంచుకున్నారు, మళ్ళా ఈ పంపకాల దగ్గర కూడా పాపాలే చేస్తారా? మీరు చేసింది అవినీతి, అక్రమాలు, ఏది అధికార దుర్వినియోగం, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకుని, మీ నాన్నను అడ్డం పెట్టుకుని బెదిరించి నీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించుకున్నాను. ఎక్కడి నుంచి వచ్చింది భారతీయ సిమెంట్స్? అవును. అసలు నీ దగ్గర ఎంత ఉంది డబ్బు? ఆ రోజు మీ నాన్న డబ్బు లేదు, నాకు అప్పులు అయిపోయాయి, నా ఇల్లు అమ్ముకుంటా, పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి చంద్రబాబుకి అప్లికేషన్ పెట్టుకున్నాడు సాగర్ సొసైటీలో. ఆ భూమి అమ్ముకోవటానికి పర్మిషన్ ఇవ్వండి అని అప్పుడు ముఖ్యమంత్రికి ఆయన లేఖ రాశాడు. ఎవరు? రాజశేఖర్ రెడ్డి. అట్లాంటి వాళ్ళకి మరి ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? భారతీయ సిమెంట్స్ ఇవాళ ఎంత దాని కాస్ట్? దగ్గర 25-30 కోట్లు. అదేంటి? అది గతంలో జయా మినరల్స్, ఆ జయా మినరల్స్ ని రఘురామ్ సిమెంట్స్ గా చేశారు. ఆ రఘురామ్ సిమెంట్స్ ని మీరు లాక్కుని, మీరు బెదిరించి, మీరు కబ్జా చేసి మీరు భారతీయ సిమెంట్స్ అన్నారు. ఇప్పుడు సాక్షి ఛానల్, లేకపోతే జగతి పబ్లికేషన్స్, సాక్షి పత్రిక ఎక్కడి? ఏంటి అసలు ఆ ఛానల్ పేరేంటో చెప్పు నువ్వు? సాక్షి ఛానల్ కాదు, దాని పేరు ఇందిరా టెలివిజన్. దాని పేరు ఇందిరాగాంధీ పేరు. ఆ పేరు పెట్టింది కూడా రాజశేఖర్ రెడ్డి. ఇందిరా టెలివిజన్ లో మళ్ళా రాహుల్ గాంధీని పెడతారు, మళ్ళా సోనియా గాంధీని పెడతారు, ఆమె ఏదో స్టిమార్ట్ అంటారు, ఆమె రాజీవ్ గాంధీకి వలేసింది అంటారు, ఇవన్నీ ప్రసారం చేస్తారు. ఇప్పుడు అందులో పెట్టుబడులు ఎవరి? నిమ్మగడ్డ ప్రసాద్. నిమ్మగడ్డ ప్రసాద్ ఎంత పెట్టాడు దాంట్లో? 950 కోట్లు. ఎందుకు పెట్టాడు? నీ మీద ప్రేమతో పెట్టాడా? ఆ 950 కోట్లు మీ నాన్న ఆయనకి 28,000 ఎకరాలు ఇచ్చాడు. నిజాంపట్నం వాడపల్లి ఆ పోర్ట్, అది వాన్పిక్ కుంభకోణం.
ఇండస్ట్రియల్ కారిడార్ ఆ వాన్పిక్ అనే కుంభకోణంలో 28,000 ఎకరాలు ఇచ్చినందుకు ఆయన మీ దాంట్లో 950 కోట్లు పెట్టారు. అవును. అవును. అదేమంటే సాయిరెడ్డి ఏమంటాడు, అసలు నేనే చెప్పాను, నేనే పెట్టాను ఆ పేరు జగతి అని, జగన్లో జగ, భారతీలో తి, ఈ అవును. రెండు అవును. కలిపి నేనే ఆ పేరు పెట్టానని ఆ రోజు ప్రెస్ మీట్ లో సాయిరెడ్డి షర్మిలకు అసలు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ షర్మిల పేరు మీద ఆస్తులన్నీ లిస్టు చదివారు. అవును. విజయమ్మ తిట్టింది ఏమని, హ్మ్. సాయిరెడ్డి తప్పు, మాంగారి దగ్గర పనిచేశావు, రాజారెడ్డి దగ్గర, మా ఆయన దగ్గర పనిచేసావు, రాజశేఖర రెడ్డి దగ్గర ఆడిటర్ గా నువ్వు ఇప్పుడు కూడా ఉన్నావు, నువ్వు తప్పు మాట్లాడుతున్నావు, షర్మిల పేరు మీద ఆస్తులు చదివావు, జగన్ పేరు మీద ఆస్తులు ఎందుకు చదవలేదు అని నిలదీసింది ఎవరు? విజయం. అవును. విజయమ్మ నిలదీసింది. మేము మా పేరు మీద ఆస్తులు కొనుక్కోలేదు, మా ఆయన నేను బిడ్డల పేరు మీద కొన్నాం. నేను చెప్పింది అదే, సునీత పేరు మీద కొన్నారు, షర్మిల పేరు మీద కొన్నారు. అంత చక్కగా అన్యోన్యంగా ఉన్న వాళ్ళు ఏం చేశాడు, చివరికి చిల్లు ఆస్తులు లాక్కున్నాడు. ఒక చెల్లె బాబాయిని చంపించింది అంటాడు. అంటే ఇతను ఎలాంటి వాడు, ఇతని మనస్తత్వం ఎట్లాంటిది అనేది అక్కడే అర్థమైపోవాలా. తండ్రినంట సునీత చంపించిందంట ఆస్తి కోసం. ఇతను చెప్తాడు ఎవరు, జగన్మోహన్ రెడ్డి. మరి షర్మిల మరి ఆమె మీద ప్రేమ ఇరిగిపోయింది, అందుకని ఆ ఆస్తులు నాయే అని లాక్కుంటాడు. రాజకీయంగా అప్రదిష్ట తెచ్చిందంట, వ్యక్తిగతంగా అప్రదిష్ట తెచ్చిందంట ఎవరు, షర్మిల. షర్మిలకి కడప ఎంపీ సీట్ ఇస్తే ఈ గొడవ అంతా ఉండేదా? ఉండేది కాదు. అవును. షర్మిలని రాజ్యసభకి పంపిస్తే ఈ గొడవ అంతా ఉండేదా? అవును. అవినాష్ రెడ్డిని మందలిచ్చి కంట్రోల్ చేస్తుంటే ఇవాళ వివేకానంద చంపేవాళ్ళ లేదు. అంటే వీటన్నిటికీ కారకుడు ఎవరు, జగన్మోహన్ రెడ్డి. అతను అసూయపరుడు అన్నది అదే. ఎక్కడ షర్మిల తనకన్నా మించిపోతుందో ఆమె ఏంటి పాదయాత్రలో కనెక్ట్ అయింది, ఆమె ఉపన్యాసాలకు జనం బాగా ప్రభావితం అయ్యారు, బై బై బాబు అని పిలిపించింది. ఆమె ఏంటి ఆ బై బై బాబు అనే స్లోగన్ అప్పట్లో బాగా కనెక్ట్ అయింది ప్రజలకి, అందుకే చంద్రబాబు ఓడిపోయారు. అట్లాంటి షర్మిలను గనక రాజకీయంగా గనక పైకి తెస్తే ఇక నాకు రాజకీయం ఉండదు, నాకు రాజకీయ సమాధి అని షర్మిలను తొక్కేశాడు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఏదైతే ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు, కానీ జగన్ది చాలా విచిత్ర ధోరణి అయితే కనిపిస్తుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.